ప్రైజ్ ది లార్డ్. రేపు 18వ తారీఖు భస్మ బుధవారం అని చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే భస్మ బుధవారానికి ఎందుకు అంత ప్రాముఖ్యత, లేదా భస్మ బుధవారం అంటే ముందుగా జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఆదాముకు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను అన్న వాక్యము ఈ రోజున ఎంతో ప్రాముఖ్యమైనది. భస్మ బుధవారంలో భస్మం అంటే మనందరికీ తెలుసు. అదేవిధంగా ఒక మనిషి ఏ విధంగా అయితే మట్టి నుండి చేయబడ్డాడో తిరిగి మన్నైపోతాడన్న విషయాన్ని గుర్తుంచుకోవడానికే భస్మ బుధవారాన్ని ఆచరిస్తారు. అయితే లిటర్జీ క్యాలెండర్ ప్రకారం లెంట్ మొదలవడానికి ఈ రోజు గుర్తు. ఈ రోజు నుండి 46 రోజులు లేదా 6 ఆదివారాలు తీసేసి 40 రోజులు మనందరం ఉపవాసంతో గడుపుతాము. ముఖ్యంగా ఈరోజు కొన్ని చర్చెస్లో గత సంవత్సరం మనము మట్టలాధారానికి వాడిన మట్టల్ని కాల్చి ఆ బూడిదను నుదుటి మీద సిలువగా వేస్తారు. ఎందుకంటే పాత నిబంధన కాలం నుండి కూడా బూడిద అనేది పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. పశ్చాత్తాపడిన వారు బూడిదలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేయడం మనము ఎన్నో అధ్యాయాల్లో చూడవచ్చు. ఆ విధంగా బూడిదను రాసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో తగ్గించుకోవడానికి గుర్తుగా ఇది చేస్తారు. క్రిస్టియన్ డినామినేషన్స్లో చాలా డినామినేషన్స్ ఈ భస్మ బుధవారాన్ని జరుపుకుంటాయి. కొన్ని చర్చెస్ మాత్రం దీనికి దూరంగా ఉంటాయి. ఈ రోజున ముఖ్యంగా ఈ 40 రోజుల్లో మనం దేన్నైతే వదిలేయాలనుకుంటున్నామో దాన్ని ఈ రోజున నిశ్చయించుకుంటారు. అంటే సినిమాలు చూడడం కానీ, చెడలవాట్లు మానివేయడం కానీ, అటువంటి వాటిని మానివేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతానని ఈ రోజున నిశ్చయించుకుంటారు. నైసియా అనే చోట జరిగిన మొదటి సభలో లెంట్ని 40 రోజుల ఉపవాస దినంగా, ఈస్టర్కు ముందు ఉపవాసం ఉండే విధంగా గుర్తించారు. అయితే ఇది బాప్తిజం తీసుకున్న వాళ్ళకి మాత్రమేనా అంటే, కొత్తగా బాప్తిజం తీసుకోబోతున్న వాళ్ళకి 40 రోజులు సిద్ధపాట లేదా అందరికీ వర్తిస్తుందా అనేది కొన్ని రోజులు ఎవరికి అర్థం కాకపోయినా తర్వాత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 రోజులలో లెంట్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఈ రోజున చాలామంది పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా సాయంకాలము చర్చికి వెళ్ళిన తర్వాతనే తినడం జరుగుతుంది. చాలామంది ఈ రోజు నుండి 40 రోజులు అంటే ఈస్టర్ వరకు మాంసాహారానికి కూడా దూరంగా ఉంటారు. అయితే యాష్ వెనస్డే పలానా రోజే ఎందుకు వస్తుంది అని మనము అనుకోవచ్చు. యాష్ వెనస్డే ఎప్పుడైనా సరే ఈస్టర్కి 46 రోజుల ముందు వస్తుంది. మనకి 21 మార్చి ప్రతి సంవత్సరం రోజు కూడా మార్చ్ ఈక్వినాక్స్ అంటే సూర్యుడు తన స్థానాన్ని మార్చే రోజు వస్తుంది. సూర్యుడు ఈక్వేటర్ని దాటి దక్షిణం నుండి ఉత్తరానికి తన స్థానాన్ని మార్చిన రోజునే మార్చ్ ఈక్వినాక్స్ అని అంటారు. ఇది వసంతకాలం మొదలవటానికి గుర్తు. ఈ మార్చ్ ఈక్వినాక్స్ అనేది అయిన తర్వాత వచ్చిన పౌర్ణమి తర్వాత ఆదివారంగా ఈస్టర్ని గుర్తిస్తారు. ఈ లెంట్ అనేది ఈ రోజున భస్మ బుధవారం రోజున మొదలయ్యి గుడ్ ఫ్రైడే తర్వాత పరిశుద్ధ శనివారం హోలీ సాటర్డే రోజున ముగుస్తుంది. ఈ బూడిదకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారంటే, యోనా నినివే పట్టణాన్ని హెచ్చరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా గోనె పట్ట వేసుకొని బూడిదను పోసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో వేడుకున్నారు. అయితే ఈ బూడిదను తల మీద రాయడం అనేది ముఖ్యంగా క్యాథలిక్ ఆచారం అయినప్పటికీ రిఫార్మేషన్ తర్వాత ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ ఏ చర్చ్ కూడా దీన్ని వాడడం ఆపలేదు. 40 రోజుల ఉపవాసం బైబిల్లో లేనప్పటికీ మోషే అరణ్యంలో 40 రోజులు, యేసుక్రీస్తు వారు ఎడారిలో 40 రోజులు ఉపవాసం చేసిన దానికి గుర్తుగా మనము కూడా 40 రోజులు ఉపవాసం ఉండి మన పాపములను ఒప్పుకోవాలని. కానీ దీన్ని కేవలం ఆచారబద్ధంగా మనం చేయకుండా నిజంగా దేవుని ఎదుట మారు మనస్సు పొందాలి. కేవలం 40 రోజులు బాగుంటే సరిపోదు, కానీ జీవితాంత కాలము కూడా దేవుని ఎదుట పశ్చాత్తాపంతో తగ్గింపు హృదయంతో దేవుడు చెప్పిన విధంగా మనము జీవించాలి.